హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎంతగానో వాక్యమైన ఆత్మీయంగా బలపరచబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. మీ అందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించడానికి, ఆశీర్వదించబడడానికి, త్వరగా ఈ యొక్క వైరస్ నుంచి కూడా విడుదల కలగాలి, లాక్డౌన్ నుంచి విడుదల కలగాలని మా వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాం. తలలు వంచుకున్నట్లయితే ప్రే చేసుకొని మళ్ళా వాక్యంలో ప్రార్థనలో దేవుడు మనకు తోడై ఉండేలాగున ప్రే చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమున మా తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన గొప్ప దేవా, ఇదిగో గడిచిన వారం నుంచి వారం వరకు రెక్కల కింద భద్రపరిచిన దేవా నాయన, ఇదిగో మందిరాలలో మా కుటుంబాల వ్యక్తిగత జీవితంలో చేసిన మేలను బట్టి ఉపకారును బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. సజీవుని స్తుతించేది, మృతులు స్తుతించరు. సజీవంగా నిజం గల మందిరమును స్తుతించే భాగ్యాన్ని, మహిమపరిచే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చిన దేవానికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు. పాటల్లో మీరుండండి, ఆరాధనలో మీరుండండి, వాక్యోపదేశంలో మీరుండండి. వినేశమును గ్రహించే హృదయాలు మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మ ద్వారా నడిపింపు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుక్రీస్తు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. లవలవనుడా మనోహరుడా,
చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే, మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే, నీలతనై సాగెద దేవా, నా పతివని పొగడెద ప్రభువా, నీలతనై సాగెద దేవా, నా పతివని పొగడెద ప్రభువా, ధవలవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవలవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడెదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడెదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము, ధవలవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవలవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవలవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, ఇదిగో నా కోసం సిలువను మోసిన ప్రేమ, నా దోషము భరించిన ప్రేమ, నీ ప్రేమ మరువచాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమకు ఏమి ఇచ్చినారు నువ్వు తీర్చలేవు. హల్లెలూయా. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ, యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, ఇదిగో మహిమైశ్వర్యము వాసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, నీ ప్రేమ యేసయ్యా, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, అంతము వరకు నడిపించే ప్రేమ, నీ ప్రేమ. హల్లెలూయా.
బాసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, మహిమైశ్వర్యము బాసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, ఇదిగో చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, నీ ప్రేమ మరువలేని ప్రేమ, యేసయ్యా మారని ప్రేమ, నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ ఏమిచ్చినా నీ రుణము తీర్చలేమయ్యా, నీ ప్రేమకే హల్లెలూయా. చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ, మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ, ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, ఇదిగో కవలవనుడా మనోహరుడా, రత్నవనుడా నా ప్రియుడా, కవలవనుడా మనోహరుడా, ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు చేసిన గాన ప్రతి గానములు చేసిన గొప్ప దేవుడు నాయన, నీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. నాయనా పరిశుద్ధుడవు, నిత్యము వసించమరుడవు నీవు, గొప్ప దేవా శక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. నీవే మా ఆరాధనలకు యోగ్యుడు, నీవే మా స్తుతులకు కారణభూతుడవు, నిత్యము వసించమరుడవు, శక్తి కలిగిన దేవుడవు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత తాకండి నాయన, నీ ఆత్మ చేత దర్శించండి నాయన. నిత్యము పొగడబడుచున్న దేవుడవు, కోటాను కోట్ల దేవదూతల చేత పొగడబడుచున్న గొప్ప దేవుడవు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములచే పొగడబడుచున్న గొప్ప దేవానికే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని తాకండి నాయన. నీకే వందనాలు యేసయ్యా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞతాస్తుతులు నాయన. గొప్ప ప్రేమను చూపెట్టిన దేవుడు. హల్లెలూయా.
మా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు, రక్తం కాచిన దేవుడవు నాయనా, పునరుద్ధానుడిగా తిరిగి లేచిన దేవుడవు నాయన, పరలోక రాజ్య వారసత్వం ఇచ్చిన గొప్ప దేవుడవై ఉన్నావు. నీ ప్రేమ ఏ బదులు ఆశించని ప్రేమ, మరువని ప్రేమ, మార్పు లేని ప్రేమ, మచ్చలేని ప్రేమ, డంబము లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, ఏ బదులు ఆశించని ప్రేమ, నీ అగాపే ప్రేమ. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నాయనా, నీవు చేస్తున్న ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఆరాధనలో ఎంతమంది బిడ్డలు పాల్పంపులు పొందుతా ఉన్నారో వారందరినీ నీవే దర్శించండి, ప్రతి ఒక్కరిని నీవే ఉజ్జీవింప చేయండి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవు నీవే నాయనా. నిన్ను వర్ణించలేము, నిన్ను వివరించలేము నాయన. గొప్ప దేవ, ప్రభావము కలిగిన దేవ, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని నీవే తాకమని, ప్రతి ఒక్కరిని నీ శక్తితో నీవే నింపమని, గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి కుటుంబంలో నీవే చేయమని, నీకే సమస్తమైన మహిమయు ఘనతయు ప్రభావమును ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన మహిమ కలిగిన నామంన ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తా ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ మంచిగా బాగున్నారని ప్రభు సన్నిధిలో ప్రార్థించి మీ అందరి కొరకు నేను సదిలో ప్రార్థిస్తున్నాం. మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా మీ అందరి కొరకు మేమైతే అనుదిన ప్రార్థనలో బలంగా ప్రే చేస్తున్నాము. వాక్యము చదువుకుందాం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వచనాలు చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగేనని గ్రహింపక తనకు దర్శనము కలిగెనని తలంచెను. మొదటి కావలివానిని 2వ కావలివాని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాదాపు ఆ కాలమందు ఏం చేసేవాడంటే సువార్త ప్రకటిస్తున్నారు. యాకోబు, యోహోనులు, పేతురు వీళ్ళందరూ సువార్త ప్రకటిస్తుంటే రాజైన హేరోదు వీరందరినీ పట్టుకొని వారిని బాధ పెడతా ఉన్నాడు. వాళ్ళను బలాత్కారంగా పట్టుకొని చెరసాలలో వేస్తున్నాడు. యోహోను సహోదరుని యాకోబును చంపాడు. మళ్ళీ ఆ యొక్క పేతును కూడా చెరసాలలో పెట్టి బంధించాడు. ఎందుకంటే హేరోదు రాజు సువార్త ప్రకటిస్తున్న వీళ్ళందరినీ బాధ పెడుతున్నాడు. బలాత్కారముగా వారిని పట్టుకొని యోహోను సహోదరుడైన యాకోబును కూడా చంపేసి పేతును చెరసాల పెట్టినప్పుడు దేవునికి వారందరూ ఏం చేశారు? ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేతును కూడా చెరసాలలో వేశారు. సహోదరుడైన యోహోను సహోదరుడు యాకోబును చంపేశారు. పేతును కూడా తెల్లారినాక చంపాలని హేరోదు రాజు ఏం చేశాడంటే పేతును చెరసాలలో పెట్టాడు. అయితే ఏం చేస్తున్నారు? సంగమంతా ఏం చేస్తున్నారు? పేతురు కొరకు ఆసక్తితో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ రాత్రి వేళ హేరోదు రాజు ఏమనుకుంటున్నాడంటే పేతును రేపటికల్లా ఆయనను కూడా చంపేయాలని ప్లాన్ చేశాడు. కానీ సంఘమంతా పేతును విడిపించబడాలి, పేతురు బయటికి రావాలని సంఘమంతా ఆసక్తితో దేవుని సంధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు.
చాలామంది ఈరోజు ఒకవేళ నీవు కూడా ఆసక్తితో నీకున్న సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, నీకున్న బంధకాల కొరకు విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నావేమో. పేతును చెరసాలలో బంధించి ఇద్దరు సైనికుల మధ్యలో సంఖ్యలతో బంధించబడిన ఈ యొక్క పేతును తెల్లారితే తీసుకురావాలి, బయటికి తీసుకొచ్చి పులియని రొట్టెల పండగ దినమున, వారి యూదులకు ఇష్టమైన పండగ దినమున పేతును కూడా చంపాలని ప్లాన్ చేసుకున్నప్పుడు హేరోదు రాజు ఈ సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుండగా దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవదూతను పంపించాడు పేతురు దగ్గరికి. అతడుండే గదిలో వెలుగు ప్రకాశించింది. ఎప్పుడైతే సంఘమంతా ఆసక్తితో పేతురు బయటికి రావాలని ప్రార్థన చేస్తే ప్రభుదూతను పంపించి పేతురు ఉండే గదిలోకి వెళ్ళిన గదిలో ఏం చేయండి? వెలుగు ప్రకాశించింది. ఈరోజు నీ దగ్గరికి దేవదూత లాంటి సేవకులు నడిపించి చీకటిలో ఉన్న నీ జీవితాలను వెలిగింప చేయడానికి, ప్రకాశింప చేయడానికి దేవుడు నీ దగ్గరికి దూత లాంటి సేవకులను నడిపిస్తున్నాడని గుర్తిస్తున్నావా సహోదరి సహోదరుడా? ఎప్పుడైతే ప్రభుదూత వెళ్ళిందో, లేవమని చెప్పిందో, ఆ సంఖ్యలో అతని చేతుల నుంచి ఊడి పడిపోయినాయి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితములోకి ఆయన వెలుగు ప్రకాశించబడుతుందో అప్పుడు నీకున్న సంఖ్యలు, నీకున్న బంధకాలను దేవుడు విడుదల ఇస్తాడు. సహోదరి సహోదరుడా, నీకున్న బంధకాలు, నీకున్న కట్లు తెగిపోవాలంటే ఆయన వెలుగు నీ మీద ప్రకాశించబడాలి. దేవదూత లాంటి సేవకులు నీ ఇంటికి నడిపిస్తున్నాడేమో, నీ గృహానికి నడిపిస్తున్నాడేమో, ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపజేస్తున్నాడేమో, నీకున్న బంధకాలు, నీకున్న సంఖ్యల నుంచి నీకు విడుదల ఇస్తున్నాడేమో. త్వరపెట్టి నీ ప్రక్కన నిలబడి ఇదిగో లెమ్మని తట్టుతున్నాడేమో. సహోదరి సహోదరుడా, గ్రహించలేకపోతున్నావేమో, ఒకవేళ గుర్తించలేకపోతున్నావేమో. నీ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తుండొచ్చు. నీ సంఘ కాపరి ప్రార్థన, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ కొరకు ప్రార్థిస్తలేరా? నీకున్న బంధకాలు తెగిపోవాలని, నీకున్న కట్లు తెగిపోవాలని, నీ సమస్యలు పోవాలని ప్రార్థించట్లేదా? పేతురు చెరసాలలో ఉంచబడిన తర్వాత సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. పేతురు రావడానికి ఈరోజు నీ సంఘ కాపరి నీ కొరకు ప్రార్థన చేయట్లేదా? నీ సంఘము నీ కొరకు ప్రార్థన చేయట్లేదా? నీకున్న బంధకాలు విడుదల కావాలని, నీకున్న కట్లు తెగిపోవాలని, నీకున్న సమస్యలు పోవాలని దేవుడు తన దాసులను, సంఘాన్ని ప్రేరేపించి నీ కొరకు ప్రే చేస్తున్నానని నువ్వు గుర్తిస్తున్నావా? అట్టి ప్రార్థన ఆలకించే దేవదూత లాంటి సేవకుడిని ఇంటికి నడిపించి నీ ఇంటిలో ఉన్న చీకటి, నీలో ఉన్న చీకటిని పారదోలి ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపజేసిన దేవుడు, నీకున్న కట్లను తెంపిన దేవుడు, నీకున్న బంధకాలు తెంచిన దేవుడు వైపు నువ్వు చూస్తున్నావా సహోదరి సహోదరుడా? ఎప్పుడైతే దూత వెళ్ళి పేతురు లెమ్మని చెప్పిందో ఆ సంఖ్యలు, తన చేతులకు ఉన్న సంఖ్యలు ఊడిపడిపోయినాయి. దేవునికి స్తోత్రం. మొట్టమొదట తనున్న గదిలో ఏమైంది? వెలుగు ప్రకాశించింది. తర్వాత పేతురుతో చెప్తూ ఉన్నాడు, ఏమని తెలుసా? పేతురు అలాగా చేసిన తర్వాత నీ వస్త్రము పైన వేసుకొని నా ఎంబడి రమ్మంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ వస్త్రము మురికి వస్త్రములో ఉన్న నీ వస్త్రములు, రక్షణ వస్త్రములు తొలగడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. నీకున్న సమస్యలు పోవాలంటే, నీకున్న బంధకాలు పోవాలంటే నువ్వు దేవుని వైపు చూస్తున్నావా సహోదరి సహోదరుడా? అందుకే పేతురు నడుము తట్టాడు. దూత వెళ్ళి అతనితో, నీవు నడుము కట్టుకోనుము, నీ చెప్పులు తొడుగుకొనుము. నడుము కట్టుకోవడం అంటే చాలామంది మనసు లేకపోతే, ఒకవేళ సమస్యలతో ఉంటే, బంధకాలలో ఉంటే, కట్టలో ఉంటే, నీ మనసులా ఉండకపోతే నువ్వు ప్రే చేయగలవా? నువ్వు ప్రే చేయలేవు. అందుకే నీ మనసు మంచిగున్నప్పుడే ప్రే చేయగలవు. అందుకే పేతురుతో దేవదూత చెప్తుంది, ప్రభుదూత నీ మనసుని నడుము కట్టుకో పేతురు. నడుము వంగినపోయిన స్త్రీ దేవుని దగ్గరికి వస్తుంది. నడుము వంగిపోయిన స్త్రీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, నీకు ఇష్టమేనా స్వస్థపరచబడడం అంటే? నాకు ఇష్టమే ప్రభు అని అంటది. అయితే ఎప్పుడైతే యేసయ్య నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచాడో ఆమె పైకి లేచి చూస్తుంటుంది. నడుము వంగిపోయిన స్త్రీ కిందికే చూస్తుంది, పైకి చూడలేదు. కానీ ఆమె ఎప్పుడు కిందికే చూసింది, పైకి చూడలేకపోయింది. ఎప్పుడైతే యేసయ్య ఆమెను ముట్టి స్వస్థపరిచాడో అప్పుడు పైకి లేచి చూసింది. నీ మనసు విరిగిపోతే, నీ మనసు నడుము విరిగిపోతే, అంటే నీ మనసు
ఒకవేళ మనసు ఇరిగిపోతుంది అంటే చాలామంది అంటారు, నువ్వు అన్న మాటలకు నా మనసు ఇరిగిపోయింది, కాలు ఇరిగితే కట్టుకుంటుంది, మనసు ఇరిగితే కట్టుకుంటుంది అని పెద్దవాళ్ళు ఇట్లా సామెతలేస్తూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ మనసు ఇరిగిపోతే అంటే నీ మనసు బాగలేకపోతే, నీకు మనశ్శాంతి లేకపోతే ప్రే చేయగలవా? దేవుని స్తుతించగలవా? దేవునికి మొరపెట్టగలవా? నీ మనసరి నడుము ఎవరికి కట్టుకోవాలా? యేసుక్రీస్తు ప్రభువారికి నీకు నీ మనసరి నడుము కట్టుకోవాలా. అందుకే పేతురుతో ప్రభువుతో చెప్తుంది, పేతురు నీ మనసరి నడుము కట్టుకో, నీ వస్త్రములు పైన వేసుకో, నీ రక్షణ వస్త్రం పైన వేసుకో, రక్షణ సిద్ధ మనసు జోడును నువ్వు తొడుగుకో, సిద్ధపడు. సువార్త ప్రకటించడానికి ఏ హేరోదు రాజు అయితే సువార్త ప్రకటిస్తే చంపాలనుకున్నాడో, చెరసాలలో పెట్టాలనుకున్నాడో, అదే హేరోదు చేతిలో నుంచి, ఆ సంఖ్యల నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించి బయటికి తీసుకొస్తూ ప్రభుదూత చెప్తుంది, నీ రక్షణనే నీ వస్త్రము పైన వేసుకో, నీ చెప్పుల దోని తొడుగుకో. ప్రభుదూత పేతురుతో చెప్తున్నది, ఈరోజు నిజముగా నీ మనసు మనశ్శాంతిగా ఉందా? నీ మనసు అనే నిబ్బరం కట్టుకున్నావా? నీ మనసును ప్రభువారికి కట్టుకున్నావా? నీ మనసు లోకం మీద ఉందా? లోక మనసుల మీద ఉందా? దేవుడి మీద ఉందా? సహోదరి సహోదరుడా, చాలామంది ఎలా ఉన్నావక్క, ఎలా ఉన్నావు సిస్టర్ అంటే ఏం చెప్తారండి? మనశ్శాంతి లేదు, మనసు బాగలేదు. నీ మనసు బాగుండాలంటే దేవుడి వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? లోక మనసు వైపు చూస్తున్నావా? ప్రేరుకు దేవుని నమ్ముకున్నావు, నీ జీవితం మారిందా? నీ బ్రతుకు మారిందా? నీ కుటుంబం మారిందా? నీ భర్త మారాడా? నీ యొక్క స్నేహితులు మారారా? నీ కుటుంబంలో మారుతున్నారంటే నిజముగా నువ్వు యేసయ్యను కలిగి ఉన్నావా? యేసయ్యలో వైపు చూస్తున్నావా? యేసయ్య వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? నీకున్న బంధకాలు తెగిపోవాలంటే, నీకున్న కట్లు తెగిపోవాలంటే, నీకున్న సమస్యలు పోవాలంటే నువ్వు యేసయ్య మీద ఆనుకున్నావా? నీ మనసు యేసయ్య మీద ఉందా? లోకం మీద ఉందా? యేసయ్య వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? సహోదరి సహోదరుడా, ఇంతకాలం ప్రభు నమ్ముకున్నాను అంటున్నావు, మారు మనసు రక్షణ పొందినాను అంటున్నావు, చర్చికి వెళ్తున్నాను అంటున్నావు, యేసయ్య రక్తంలో పాలు పప్పులు పొందుతున్నాను అంటున్నావు. నిజముగా నువ్వు మారావా? నీ మనసు మారిందా? నీ ఆలోచన మారిందా? నీ బ్రతుకు మారిందా? నువ్వు దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నావా? దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావా? అదే పేతురు 3 సార్లు పొంకాడు, కానీ యేసయ్య ఎప్పుడైతే అతను దర్శించాడో తనలో పశ్చాత్తాపము కలిగింది. యేసయ్య కొరకు ప్రాణాలు పెట్టడానికి కూడా ఎన్నుకు తీయలేదు. అటువంటి పేతురును చెరసాలలో పెట్టినప్పుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తే పేతురును దేవదూతను పంపించి విడిపిస్తున్నాడు. ఈరోజు నిన్ను విడిపించడానికి దేవదూత లాంటి సేవకుని ఇంటికి పంపించలేదా? దేవదూత లాంటి సేవకుల ద్వారా వర్తమానం వినట్లేదా? అయినా నువ్వు మారుతున్నావా? నీ కుటుంబం మారుతుందా? నీ జీవితం మారుతుందా? నీ యొక్క జీవిత విధానము మార్చుకుంటున్నావా? నీ మాట మారిందా? అబద్ధాలు ఆడుతున్నావా? దొంగతనం చేస్తున్నావా? గుటకాలు తింటున్నావా? పానుపరకు తింటున్నావా? నీ భార్యను కొడుతున్నావా? నీ భర్తను తిడుతున్నావా? నీ కుటుంబంలో నువ్వు మనశ్శాంతిగా ఉంటున్నావా? నెమ్మదిగా ఉంటున్నావా? కారణం ఏంటిదంటే నువ్వు దేవుని మీద నీ మనసు ఆనుకోవట్లేదు. మనుషుల మీద నీ మనసు ఆనుకున్నది. దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? దేవుని కంటే లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకాశను ప్రేమిస్తున్నావా? లోక కోరికలు ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? అందుకే ప్రభుదూతను పంపించి నడుము తట్టిన పేతురును నడుము తట్టాడు. నీ వస్త్రములు పైన వేసుకో. రక్షణ వస్త్రములు పోగొట్టుకున్నావేమో, రక్షణను పోగొట్టుకున్నావేమో. నీ యొక్క రక్షణ పోగొట్టుకున్న నీ జీవితంలో తిరిగి నీ మహిమ వస్త్రములు, రక్షణ వస్త్రం పేతురు నీవు నడుము కట్టుకో. నీ మనసును నడుము ప్రభుకు కట్టుకో. నీ వస్త్రములు పైన వేసుకో. తిరిగి నీ వస్త్రములు, తిరిగి పోగొట్టుకున్న వస్త్రము రక్షణ సువార్త ప్రకటించడానికి మహిమ వస్త్రములతో సిద్ధ మనసున జోడు తొడుగుకో. సువార్త ప్రకటించడానికి తిరిగి నీకు మళ్ళా దేవుడు పునర్జన్మ చంపాలనుకుంటాడు హేరోదు రాజు. కానీ దేవుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే పేతురు దేవదూతను పంపించి పేతును విడిపించిన దేవుడు. ఈరోజు నువ్వు సమస్యలతో ఉన్నావా? బంధకాలలో ఉన్నావా? కట్లలో ఉన్నావా? మనశ్శాంతి లేకున్నావా? ఎందుకు ఈ జీవితం అనుకుంటా చచ్చిపోతే బాగుండు, నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, నా కుటుంబం మారలేదని నువ్వు అడుగుతున్నావు. దేవుని కొరకు నిజముగా నువ్వు నిలబడి దేవుని సన్నిధిలో నీవు కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తే నీకున్న సమస్యలు తీసే దేవుడు, నీకున్న బంధకాలు తొలగించే దేవుడు, నీకు మనశ్శాంతినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడికి ఇచ్చే సమయం ఇస్తున్నావా? మొదటి స్థానము దేవునికి ఇస్తున్నావా? మొదట యేసును ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఈరోజు ఒక దేవుని బిడ్డగా నిన్ను నువ్వు పరీక్షించుకుంటావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఆస్తిని ప్రేమిస్తున్నావా? అందాన్ని ప్రేమిస్తున్నావా? డబ్బును ప్రేమిస్తున్నావా? బ్యాంక్ బ్యాలెన్స్ ప్రేమిస్తున్నావా? దేవుని కంటే
కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? దేవుడు చూస్తూ ఉన్నాడు, మర్చిపోలేదు. పై రూపాన్ని మనసును చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేవుని లోకాన్ని పోయిన వారంలో చెప్పుకున్నాం. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినా దేవుడు ఇష్టపడడని. మత్తయి సువార్త 10వ అధ్యాయం 27 వచనంలో, నాకంటే నీ తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైన నక్కజెల్లెనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నా ప్రేమకు నువ్వు పాత్రుడు కాలేవు. నువ్వు యేసుని ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? అంటే వాళ్ళందరూ విడిచిపెట్టమని చెప్పలేదు, కానీ మొదటి స్థానము, మొదటి ప్రేమ దేవుడికి అందించాలి. మిగతా తర్వాత నువ్వు ఎవరిని ప్రేమించినా, అంటే ఎవరంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, తల్లిదండ్రులైనా అన్నదమ్ములైన అక్కచెల్లెలు భార్య బిడ్డలు ప్రేమించవచ్చు, కానీ మొదట ప్రేమ యేసయ్యకి ఇవ్వాలి. సహోదరి సహోదరుడా, పేతురు కూడా దేవుడితో తిరుగుతూ, దేవుడితో భోంచేస్తూ, దేవుడితో సువార్త ప్రకటించి, దేవుడితో పరిచర్య చేస్తూ ఉన్న పేతురే కూడా ఒకగానొక టైములో యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదని బొంకాడు. బొంకిన పేతురే దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. బొంకిన పేతురే దేవుని కొరకు ప్రాణాలు పెట్టడానికి కూడా వెనుతీయలేదు. సహోదరి సహోదరుడా, ఇస్కరే యూదా కూడా 30 ఎండిన నాణేలకు యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మివేశాడు. ఇక పేతురు కూడా 3 సార్లు బొంకాడు. ఇద్దరు సేము తప్పు చేశారు, కానీ వారు మారడానికి ప్రభు వారు అవకాశం ఇచ్చాడు. పేతురు మారాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నీతో సువార్త ప్రకటించడానికి నేను వెంబడించాను, నీతో వచ్చాను, నీతో కలిసి భోంచేశాను, కానీ నువ్వెవరో అని బొంకాను, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు పేతురును దేవుడు అంగీకరించాడు. ఇస్కరే యూదా కూడా పశ్చాత్తాపడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ 30 ఎండినాణాలకు యేసయ్యను నమ్ముకున్న ఇస్కరే యూదా అవకాశం ఇచ్చిన ఉపయోగించుకోలేదు. తాను చేసిన తప్పు తానే తెలుసుకొని ఉరి వేసుకొని పేగులు వెళ్ళి చచ్చిపోయాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, ఈరోజు నువ్వు మారడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారుతావా? పేతురు వల్ల మారుతావా? ఇస్కరే యూదా వల్ల నువ్వు చేసిన దానికి నువ్వే శిక్ష అనుభవించుకొని పతనమవుతావా? నీకేది కావాలా? ఇప్పటికే నీకు అవకాశం ఇస్తున్నాడు, ఇప్పుడే నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఎంతమంది దైవజనుల ద్వారా హెచ్చరిస్తున్నాడు. నువ్వు లోపడుతున్నావా? సహోదరి సహోదరుడా, పేతురు లోపడ్డాడు కాబట్టే దేవుని కొరకు ప్రాణాలు సైతం పెట్టడానికి వెనుక తీయలేదు. పేతురు లోపడ్డాడు, దేవునికి మహిమకరంగా ఉన్నాడు. ఇస్కరే యూదా లోపడలేదు కాబట్టి తన జీవితం పతనమైపోయింది. పతనమే జీవితమా? బాగుపడే జీవితమా? దేవుని నమ్ముకున్నానని చెప్పడమే కానీ నీవు నిజముగా మారావా? సహోదరి సహోదరుడా, పేతుని విడిపించడానికి దేవదూతను పంపించిన దేవుడు నిన్ను విడిపించడానికి ఎంతమంది సేవకుని ఇంట్లోకి పంపిస్తున్నాడు, నీ కొరకు పంపిస్తున్నాడు. నీ కొరకు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేయబట్టే కదా నువ్వు దీవించబడేది, నువ్వు ఆశీర్వదించబడేది, నువ్వు క్షేమంగా ఉండేది. నీ యొక్క క్షేమము దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, అనుదినం రక్షిస్తున్నాడు. అనుదినము దేవుడు ఆయన రెక్కల కింద నిన్ను భద్రపరుస్తున్నాడు. నీ కొరకు సేవకులు ఆసక్తితో ప్రార్థన చేయట్లేదా? నీ కొరకు సంఘం ప్రార్థన చేయలేదా? ఆ సంఘ ప్రార్థన నువ్వు క్షేమంగా ఉండడానికి, ఆ సంఘ ప్రార్థన నువ్వు దీవించబడడానికి ఈరోజు ఒకవేళ నువ్వు ఏ బంధకాలలో కట్లలో ఉన్నావో, ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని నమ్ముకున్నా నా సమస్యలు పోలేదు, నా కట్టు తెగిపోలేదు, నా బంధకాలు బాధపడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడి దినము మాట్లాడుతున్నాడు. దేవదూత లాంటి సేవకుని ఎద్దకు నడిపించి నిన్ను విడిపించి నిన్ను కాపాడి నిన్ను రక్షించడానికే, పోగొట్టుకున్న రక్షణను ఇవ్వడానికే, పోగొట్టుకున్న ఆ యొక్క మహిమ వస్తువులు తిరిగి ఇవ్వడానికే. ఒకవేళ ఇంతకు ముందు సువార్త ప్రకటించేవాడివేమో, ప్రార్థన చేసేవాడివేమో, తిరిగి మళ్ళా ఆయన రక్షణ అనే సువార్త ప్రకటించడానికి సిద్ధ మనసుల జోడు తొడుగుకొని నడుము కట్టుకొని దేవుని కొరకు నిలబడడానికి దేవదూత లాంటి సేవకుడిని ఎద్దకు నడిపిస్తూ ఉన్నాడు. లోపడుతున్నావా? వింటున్నావా? పెడచెవును పెడుతున్నావా? సహోదరి సహోదరుడా, అందుకే ఈరోజు నీ మనసు ఎక్కడున్నది? దేవుడితో నీ మనసు కట్టుకొని ఉన్నావా? మొదటి పేతురు గ్రంథము 13వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనసుని నడుము కట్టుకో, నిబ్బరమనే బుద్ధి కలిగిన వారిగా ఉండు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ మనసు నిబ్బరంగా ఉండాలి, నీ మనసుని నడుము కట్టుకోవాలి. సహోదరి సహోదరుడా, నీ మనసు దేవుడి మీద ఉందా? లోకం మీద ఉందా? నీవు దేవుడితో ఉన్నావా? మనుషులతో ఉన్నావా? నీ హృదయం దేవుడితో కనెక్ట్ అయి ఉందా? మనుషులతో కనెక్ట్ అయి ఉన్నదా? నీవిచ్చిన దేవుడిచ్చిన రక్షణ పోగొట్టుకున్నావా? దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని పోగొట్టుకున్నావా? దేవుడు సువార్త ప్రకటించడానికి నీకు అధికారం ఇచ్చాడు, పోగొట్టుకున్నావా? మనుషుల చేతిలో బంధించబడ్డావా? సాతాను చేతిలో బంధించబడ్డావా? ఈరోజు ఎవరి చేతిలో బంధించబడ్డా విడిపించడానికి దేవుడు శక్తి కలిగినవాడు, విడిపించడానికి సామర్థ్యం కూడా దేవుడికి నువ్వు లోబడుతున్నావా? సహోదరి సహోదరుడా, దేవుడు ఉంటే నా బ్రతికెందుకండి ఇట్లయిపోయింది, దేవుడు ఉంటే నా సమస్యలు ఎందుకండి పోలేదు, దేవుడు ఉండడు కాబట్టే నువ్వు బ్రతికున్నావు, దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వు సజీవంగా ఉన్నావు. ఇకనైనా తెలుసుకుంటావు, ఇకనైనా
ఎప్పుడైనా బాగుపడతామని దేవుడు ఇంకా వేక్ చేస్తూ నువ్వు మార్పు కొరకు ఇంకా దేవుడు వేక్ చేస్తున్నాడు, నువ్వు మారాలని సహోదరుడా మార్పు కలిగిన వాడిగా ఉన్నావా? అదే లూకా సువార్త 12:35 నీ మనసుని నడుము కట్టుకొనుడి, నీ దీపములు వెలిగించనీయడి. నీ దీపము వెలగాలంటే నీ మనసుని నడుము కట్టుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు వారితో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నీ మనసుని నడుము కట్టుకుంటావో, నువ్వు వెలిగించబడుతూ ఉంటావు, వెలుగుతూ ఉంటావు. సహోదరుడా, నీ సావాసం దేవుడితోనా, నీ సావాసం లోకస్తులతోనా? నీ యొక్క సమయము దేవుడి దగ్గర హెచ్చిస్తున్నావా? నీ సమయం మనుషుల దగ్గర హెచ్చిస్తున్నావా? టీవీ సీరియళ్ళ దగ్గర హెచ్చిస్తున్నావా? సినిమా దగ్గర హెచ్చిస్తున్నావా? ముసలము ముచ్చట దగ్గర నీ సమయం హెచ్చిస్తున్నావా? నా దేవుడి దగ్గర నీ సమయం హెచ్చిస్తున్నావా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకో. అజ్ఞాని ఏం చేస్తుంది? సమయం అంతా వ్యర్థం చేసుకుంటుంది. జ్ఞాని ఏం చేస్తుంది? సమయాన్ని యూజ్ చేసుకుంటుంది. నువ్వు అజ్ఞానిగా ఉన్నావా, జ్ఞానిగా ఉన్నావా? సమయం దేవుడికి ఇస్తున్నావా, మనుషులకి ఇస్తున్నావా? ఎప్పుడు చూసిన పనమ్మా, సమయం లేదమ్మా, ఎప్పుడు బిజమ్మా. ప్రారంభించి నీ కొరకు రక్తాన్ని కార్చిన దేవుడికి నువ్వు సమయం ఇవ్వలేకపోతున్నావే. నువ్వు సజీవంగా ఉండి ఏ కాలో ఏ చెయ్యో వంకర లేకుండా మంచి అవయవాలు ఇచ్చి బతుకు బిడ్డని పనిచ్చి ఉద్యోగం ఇచ్చి అన్నీ ఇచ్చిన దేవుడికి నువ్వు సమయం ఇవ్వకపోతే నా యేసయ్య బాధపడడా? నా యేసయ్య దుఃఖపడడా? అన్నీ ఇచ్చిన దేవుని పక్కకు పెడితే నా దేవుడు ఎలా ఊరుకుంటాడో? ఈరోజు దేవుని పని నిమిత్తము దేవుని కొరకు నీ నిలబడకుండా, దేవుని పరిచర్య చేయకుండా, దేవునికి ఇచ్చే సమయం ఇవ్వకుండా, దేవుని ప్రేమించే రీతిగా ప్రేమించకుండా, లోకాన్ని ప్రేమించి లోక పరులను ప్రేమించి లోకానికి సమయం ఇచ్చే నా యేసయ్య నిన్ను బట్టి బాధపడట్లేదా? నిన్ను బట్టి దుఃఖపడట్లేదా? అన్ని ఇచ్చిన నా బిడ్డ నన్ను మర్చిపోయిందనడా? పని ఇచ్చిన యేసయ్యకు సమయం ఇవ్వకుండా నీ పనులకు సమయం ఇస్తే యేసయ్య నిన్ను ఎట్లా ఊరుక వదులుతాడు? అందుకే నీకు అనారోగ్యం, అందుకే నీకు సమస్యలు, అందుకే నీకు ఉన్న బంధకాలు తెగిపోవట్లే. ఎందుకంటే నువ్వు యేసయ్యను ప్రేమించట్లేదు, యేసయ్యను ఎతకట్లేదు, యేసయ్యకి ఇచ్చే సమయం ఇవ్వట్లేదు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటున్నావు, పైకి రాలేకపోతున్నావు. కారణం ఏంటంటే మొదట ఉన్న ప్రేమ నీ లోపల లేదు, మొదట ఉన్న విశ్వాసం నీలో లేదు, మొదట ఉన్న భక్తి నీలో లేదు, మొదట ఉన్న ఆత్మీయ జీవితము నీ లోపల లేదు. అందుకే సమస్యలతో సతమతమవుతున్నావు. దేవుడు ఇక్కడైనా నీతో మాట్లాడుతూ నేను హెచ్చరిస్తున్నాడు. ఇక్కడైనా నీవు మొదట జీవితము, మొదట ఆత్మ జీవితంలో ఉంటావా? మొదట ఉన్న భక్తిలో ఉంటావా? మొదట ఉన్న పరిశుద్ధాత్మ శక్తితో నింపుదలతో ఉంటావా? అదే ప్రార్థన జీవితం కలిగి ఉంటావా? మొదటి ప్రేమ యేసయ్యకి ఇస్తావా? మొదటి స్థానం యేసయ్యకి ఇస్తావా? సహోదరుడా, చర్చికి రాలేదు, ప్రార్థనకు రాలేదంటే చాలా బిజీ అండి, మాకు టైం లేదండి. దేవుడికి ఇచ్చే సమయం ఇవ్వకపోతే నీకు భూమిన బతకడానికి కూడా సమయం ఉండదేమో. ఆ స్థితి కలగకోకుండానే దేవుడి దగ్గరికి రా, పశ్చాత్తాపడు, నీ పాత రోత జీవితం పాతిపెట్టు, నవీన స్వభావంతో ప్రభు దగ్గరికి రా. ఇప్పుడైనా నేను లేవనెత్తే దేవుడు, ఇప్పుడైనా నేను విడిపించే దేవుడు. పేతును విడిపించిన దేవుడు బంధకాల మధ్యలో, సంఖ్యల మధ్యలో ఉన్న పేతును విడిపించడానికి వెనకాల సంఘం ప్రార్థన చేస్తుంది, శక్తితో ప్రార్థన చేస్తుంది. ఈరోజు నిన్ను విడిపించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి నీ వెనకాల కాపరి సంఘం ప్రార్థన చేస్తుంది. అందుకే నువ్వు విడుదల పొందుకోగలుగుతున్నావు. సహోదరుడా, ఈరోజు నీ మనసుని నడుముకు యేసయ్యకు కట్టుకుంటావా? ఎప్పుడైతే మా మనసు యేసయ్య మీద ఉంటుందో మన మనశ్శాంతిగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. పేతురు అనుకుంటున్నాడు ఇది కలేమో, ఇది దర్శనమేమో, ఇది నిజము కాదని ఇంకా గ్రహించలేకపోతున్నారు. పేతును బయటికి తీసుకురావడానికి ప్రభుదూత వెళ్ళి ఆయనను బయటికి తీసుకొస్తుంటే ఆ పట్టణము ఇనప గవిని యొద్దకు బయటికి తీసుకొచ్చి ప్రభుదూత ఆ యొక్క గవిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రభుదూత పేతురు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పేతురు చూశాడు, చుట్టూ చూసేవారికి ఎవరు లేరు. ఇంతవరకు జరిగింది దర్శనము, కళ అనుకున్నాడు కానీ నిజం అనుకోలేకపోయాడు. తర్వాత గ్రహించాడు, అయ్యో నిజమా, నన్ను ప్రభువారు దూతను పంపించి నన్ను విడిపించాడు, చెరసాల నుంచి విడిపించాడు, నన్ను దేవుడు విడిపించాడు. ఇది కల కాదు, ఇది దర్శనం కాదు, దేవుడే నన్ను ప్రభుదూతను పంపించి విడిపించాడని అప్పుడు గ్రహించాడు. పేతును విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా విడిపించడానికి శక్తిగా దేవుడు. నువ్వు చెరసాలలో ఉండకపోవచ్చు, అప్పుడైనా సరసాలలో ఉండొచ్చు, అనారోగ్యమైన సరసాలలో ఉండొచ్చు, ఒకవేళ మనుషుల చేతిలోని సరసాలలో సాతాను చేతులని సరసాలు ఉండొచ్చు. కానీ పేతును విడిపించినప్పుడు ఇది కళా నిజమా అనుకున్న దేవుడు అనుకున్నాడు. పేతురు ఏమనుకున్నాడు? ఇది కళా నిజమా అని అనుకున్నాడు.
అనుకుంటున్నాడు, అప్పుడు వరకు కళ అనుకుంటున్నాడు, అప్పుడు వరకు దర్శనం అనుకున్నాడు. బయటికి తీసుకొచ్చి ఎప్పుడైతే ప్రభుదూత పేతుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అప్పుడు అరే ఇది నిజం అనుకుంటున్నారు. ఈరోజు నీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ బంధకాలు ఉన్నా, పేతుని విడిపించినట్టు నిన్ను బయటికి తీసుకొచ్చి అయ్యో ఇది కళ నిజమనేలాగా చేస్తాడు. నీ వల్ల అయితే కాదు, నా యేసేకు సమస్తము సాధ్యము. నీకున్న సమస్య నుంచి విడిపించి, బంధకాల నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చినాక నీవే అనుకుంటావు అయ్యో ఇది కళా దర్శనమా, కాదు ఇది నిజమే. హల్లెలూయా. ఈరోజు ఏ సమస్యలు ఉన్నావు, ఏ బంధకాలు ఉన్నావు, ఏ కట్టలను విడిపించడానికి దేవుడు సామర్థ్యంగా దేవుడు విడిపించబడాలంటే నువ్వెట్లున్నావు? నీవు రక్షణ వస్తువును పోగొట్టుకున్నావేమో, ఒకవేళ సువార్త అనే సిద్ధ మనసున జోడు ఒకవేళ పోగొట్టుకున్నావేమో, నీ మనసు ఒకవేళ ఇరిగిపోయిందేమో, మనసు శాంతి లేదేమో, బాగులేదేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుడి వాక్యానికి లోబడితే నీ జీవితంలో కారం చూస్తావు. నీ మనసు దేవుని వైపు తిరిగిందా? నీ యొక్క వస్త్రములు, నీ రక్షణ వస్త్రం పోగొట్టుకుని తిరిగి ఆయన వస్త్రములు, మహిమ వస్త్రములు తను కప్పుతున్నాడు. ఆయన వెలుగు ప్రకాశింపబడ్డది, అప్పుడే బంధకాలు తెగిపోయాయి. సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? పేతురు కొరకు అత్యాశక్తితో సంఘమంతా ప్రార్థన చేస్తే పేతురు విడిపించాడు. దేవుడు విడిపించిన తర్వాత ఇదే 12వ అధ్యాయం 14వ వచనములో లూది అనే ఒక చిన్నది, ఆ చిన్నది ఏం చేసింది? అచ్చటికి ఎక్కడికి వెళ్ళాడు? ప్రభుదూత ఆ పేతును అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చిన్నని మార్గంలో మార్క్ అనే మారు పేరు కలిగిన ఆ ఈదిలోకి వెళ్ళినప్పుడు అందరూ అక్కడ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పేతురు వెళ్ళాడు, తలుపు తడుతున్నాడు. లూది అనే చిన్నది విన్నది పేతురు స్వరము. ఆంటీలారా, అంకుల్లారా, పేతురు వచ్చాడు, పేతురు అంకులు వచ్చాడు, స్వరం వినపడుతుంది, తలుపు తడుతున్నారంటే అంటున్నారు పిచ్చిదాని వాయింది, పేతురు రాలేదని అంటూ ఉన్నారు. కాదు కాదు ఆంటీలాల, అంకుల్లాల, పేతురు అంకులు వచ్చాడని స్వరం విన్నానంటుంది లోదియా. అంటే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అంటే ఏంటిదో తెలుసా? వాళ్ళ అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ పేతురు రాడు అనేది వాళ్ళ మనసులో ఫిక్స్ అయిపోయింది. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఇది జరుగుతుందో లేదో, ఇది జరగదేమో అనుకుంటారు కానీ దేవుడు జరిగిస్తాడు. విశ్వాసం ఉంచాలి. లోది అనే చిన్నదానికి విశ్వాసం ఉంది, అక్కడ ప్రేర్ చేస్తున్న ఎవరికి విశ్వాసం లేదు. ఎప్పుడైతే పేతురు తలుపు తడుతున్నాడో వెళ్ళి చూశారు. చూడగానే పేతురు వచ్చారు, ఆశ్చర్యపడిపోయారు. ఇదిగో దేవుని స్వరం, ఇది దేవుని స్వరము. ఏ చిన్నదాన్ని అయితే లోది అనే చిన్నది ఇదిగో పిచ్చిదారన్నారో ఆమె దేవుని స్వరము. దేవదూత అమ్మని పొగుడుతూ ఉన్నారు. ఈరోజు వారు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళ లోపల విశ్వాసం లేదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసం లేదేమో, అందుకే కార్యం చూడలేకపోతున్నావు. విశ్వాసముతో ప్రార్థన చేయి. అందుకే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చు వారికి ఫలము దయచే దేవుడు. నువ్వు విశ్వాసముతో నా యేసయ్య దగ్గరికి వస్తే నీకు ఫలం ఇచ్చే దేవుడు. అది ఏదైనా కావచ్చు, గర్భఫలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఒకవేళ ఆత్మీయ జీవితం, నువ్వు ఏదడిగిన ఇవ్వగల శక్తి కలిగిన దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు నీకు విశ్వాసము కావాలా? పేతురు రావాలని ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళ లోపల ఎంత మాత్రం విశ్వాసం లేదు. ఒకే ఒక చిన్నదానికి, లోతైన చిన్నదానికి విశ్వాసం ఉంది. ఈరోజు నీకు విశ్వాసం ఉందా? నీకు నమ్మకం ఉందా? నీకు పట్టుదల ఉందా? నీకు నిరీక్షణ ఉందా? సహోదరి సహోదరుడా, ఇలాగనే ఒక దైవజనులు సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. వర్షం కురవట్లేదు, వర్షం పడట్లేదని. పల్లెటూళ్ళలా అప్పుడప్పుడు వర్షాలు పడకపోతే కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. సేవకులు సంఘమంతా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలని అందరు సిద్ధపడి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాప ఏం చేసింది? గొడుగు తీసుకొని వస్తుంది. ఎందుకమ్మా ఈ గొడుగు అని అంటే, ఎందుకు మనం వెళ్తున్నాము కొండ మీదకి, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వర్షం వచ్చదనే కదా. మళ్ళీ వర్షం వచ్చేటప్పుడు మళ్ళీ వర్షం పడితే మనం ఇంటికి వస్తున్నప్పుడు నానిపోతాం కదా, అందుకే గొడుగు తెచ్చుకుంటున్నాను అన్నదంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగానే వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రార్థన విని దేవుడు ఆలకించి వర్షం కురిపించాడు. ఆ పాప చెప్పినట్లే ఆమె వర్షంలో నానకుండా గొడుగు పెట్టుకొని వచ్చిందంట. చూసావా, చిన్న బిడ్డ విశ్వాసం. సహోదరి సహోదరు, ఇలాక విశ్వాసం లేదు. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే వర్షం కురుస్తుందని అనుకుంటుండు కానీ ఎవరికి ఆ సిద్ధపాటు లేదు. చిన్న బిడ్డకున్నది. ఈరోజు నువ్వు దేవుడి కారం చూడాలంటే చిన్న బిడ్డ మనస్తత్వంలోకి వెళ్ళాలి. చిన్న పిల్లలకు తల్లి అన్నం పెడితే వాళ్ళు తినకపోతే పిచ్చోళ్ళు వచ్చారు, భూషోళ్ళు వచ్చారు, తిని బిడ్డ అని అంటే భయపడి తింటారు. నువ్వు దేవుడి కారము చూడాలంటే చిన్న బిడ్డల మనస్తత్వంలోకి ఎప్పుడైతే వెళ్తావో
ఉంచుతావో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నీ జీవితంలో కార్యం చూడగలుగుతావు, నీ కుటుంబంలో కార్యం చూడగలుగుతావు. పేతురు ఇంకా అయిపోయింది నా జీవితం, నిరాశపడ్డాడు. ఏ రోజు రాజులో నా జీవితం అర్థమైపోతుంది అనుకున్నాడు. కానీ దేవదూతను పంపించి పేతురు విడిపించిన దేవుడు నీ జీవితాన్ని విడిపించడానికి సామర్థ్యము కలిగిన దేవుడు. అటువంటి దేవుడిని నువ్వు మర్చిపోతున్నావేమో, విడిచిపెట్టావేమో, మనుషులను ప్రేమిస్తున్నావేమో, లోకాన్ని ప్రేమిస్తున్నావేమో, లోకాచరణ ప్రేమిస్తున్నావేమో, దేవుడికి ఇచ్చే సమయం ఇవ్వలేకపోతున్నావేమో, అన్ని ఇచ్చిన దేవుని పక్కకు పెడుతున్నావేమో. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి కంటే మనుషులను ఎక్కువగా ప్రేమించొద్దు. నీ కొరకు ప్రారంభించిన దేవుడు, రక్తాన్ని ధారధారగా కార్చిన దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? అందరూ చూడడానికా? మనుషులు మెచ్చుకోవడానికా? సేవకులు మెచ్చుకోవడానికా? నా యేసే మెచ్చుకోవడానికా? నా యేసే చూస్తున్నాడని నువ్వు గ్రహిస్తున్నావా? సహోదరి సహోదరుడా, మందిరానికి వెళ్తున్నా ఏ వాక్యం చెప్పారో వింటున్నావా? ఆ వాక్యము నీ హృదయంలో ఉందా? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు దేవుడి వాక్యం చేత నింపబడితే దేవుడి మాటలే నీకు వస్తాయి. లోక సంబంధమైన మాటలతో నింపుకున్నావు కాబట్టి లోక సంబంధమైన మాటలు నీ హృదయంలో నుంచి, నీ నోటి నుంచి వస్తున్నాయి. లోకమా దేవుడా, నువ్వు హృదయంలో దేవుడు వాక్యం ఉందా? లోక మనసున మాటలు ఉన్నాయా? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితాన్ని పరీక్షించుకో. పేతురు జీవితము ఇంకా అయిపోయింది. యోహోను సహోదరుని యాకోబును చంపారు, నన్ను కూడా చంపేస్తారు, తెల్లాటరకు నా జీవితం అయిపోయింది అనుకున్న పేతురు దేవుడు ప్రభు దూతను పంపించి విడిపించిన దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఈ అప్పుల సమస్యలు నేను బతకలేను, ఇంకా చచ్చిపోతా, నా జీవితం ఎందుకు, నా బ్రతికెందుకు, నా భర్త మారు, నా పిల్లలు మార, నా బ్రతికింతే అనుకుంటున్నావేమో. దేవదూత లాంటి సేవకులను నడిపించి ఆయన ద్వారా, ఆ దేవదూతల సేవకుల ద్వారా నీతో మాట్లాడి నిన్ను విడిపించడానికే, నీ మీద వెలుగు ప్రకాశింపజేయడానికే, రక్షణ వస్త్రం నీకు ఇవ్వడానికే ఆయన సిద్ధమనిచిన జోడి నీవు తొడుగుకొని ఆయన సువార్త ప్రకటించడానికి, నీకున్న బంధకాల నుంచి విడిపించడానికి దైవజనులను, దేవదూత లాంటి సేవకుడు పంపించి నీతో మాట్లాడుతున్నాడని గ్రహిస్తున్నావా? చెప్పారులే, చాలామంది విన్నాము, ఎంతోమంది దైవజనుల ద్వారా వాక్యము అనుకుంటున్నావు, కానీ నీ బ్రతుకు మారట్లే, నీ హృదయం మారట్లే, వాక్యము నీలోకి వెళ్ళట్లేదు. కఠినపరుచుకున్నావు నీ హృదయాన్ని, నీ మనసును కఠినపరుచుకుంటున్నావు. ఎప్పుడైతే పెద్దవాళ్ళు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా దేవుడు వాక్యానికి ఎప్పుడైతే నువ్వు లోపడతావో, దేవుడు వాక్యము నీలోకి వచ్చి ఆయన వాక్యము నీ జీవితంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. వాక్యాన్ని ఆహ్వానిస్తున్న వారి హృదయంలోకి ఎంతోమంది దైవజనుల ద్వారా వర్తమానం వింటున్నావు. విన్న నీ జీవితంలో ఆ వర్తమానము నిజంగా ఉందా? నీ దేవుడు వాక్యము చేత నీ హృదయం భద్రపరుచుకుంటున్నావు, ఆయన వాక్యం నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావు, ఆయన మాటలు నీ మైండ్లో ఫీడ్ అయినాయా? నీ నోట నెమరు వేసుకుంటున్నావా? పశువు గడ్డిని నెమరు వేస్తుంది అనుకోవచ్చు. ఏందక్క మేము పశువులమా నెమరు వేయడానికి? అనుకోవచ్చు. దేవుని వాక్యము నీ నోట ఉండాలి, ఆయన మాటలు నీ నోటితో ఉచ్చరించాలి, దేవుని వాక్యం నీ నోటితో పలకాలి. సహోదరి సహోదరుడా, అంత దినాలలో ఉన్నాం, కడవరి దినాలలో ఉన్నాం, అపాయకర దినాలు. దేవుడు వాక్యం వినాలన్నా కరువైపోతుంది. ఆ స్థితిని కలగక మునిపే దైవ జనుల ద్వారా వస్తున్న వర్తమానం విని నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండడానికి, దీవెనకరంగా ఉండడానికి, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడానికే తన సేవకుల ద్వారా దేవుడు వాక్కును పంపిస్తున్న, తన ప్రవక్తుల ద్వారా మాట్లాడుతున్నావు. లోపడుతున్నావా? పెడుతున్నావా? ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావు అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు ఇంకా నా జీవితము, నా బ్రతికింతే, పడరాని చోట పడిపోయాను, పాపములో పడిపోయిన, లేవలేకపోతున్నాను, బంధకాలు లేవలేకపోతున్నాను, మనుషుల చేతులకు వెళ్ళిపోయిన, అనుకోవచ్చు. నిన్ను లేపగల శక్తిమంతుడు యేసయ్య. నిన్ను ప్రభుకు అప్పగించుకో. నిన్ను ప్రభుకు అప్పగించుకుంటే దేవుడిని విడిపించగలడు. పేతురు నిరాశపడ్డాడు, కృంగిపోయాడు. ఇంక అయిపోయింది, తెల్లాటరికే ఏ రోజు రాజు వస్తారు, పట్టుకొని వెళ్ళి నన్ను కూడా చంపేస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు తన దూతను పంపించి పేతురు విడిపించే ఇది కళా నిజం అనుకున్నాడు. దేవాతి దేవుడు నిన్ను కూడా నీ బంధకాల నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చి నిజంగా ఇది కళా నిజం అనుకునేలాగా, ఆశ్చర్యపడేలాగా నీ జీవితాన్ని చేయబోతున్నాడు. ఆశ్చర్యకరంగా ఉండలాగా నీ జీవితాన్ని చేయబోతున్నాడు. ఈరోజు నిరాశ పడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఎందుకు బ్రతుకు ఇంకా నాకు ఓపిక లేదు, ఓపిక నశించిపోయింది ప్రభు అని అనుకుంటున్నావేమో. నీకు ఓపిక ఇచ్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను చేయబట్టి నడిపించే దేవుడు నీకు తోడై ఉన్నాడని మర్చిపోవద్దు సహోదరి సహోదరుడా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఈరోజు నువ్వేం తీర్మానం తీసుకుంటావో, నువ్వెలా నిన్ను పరీక్షించుకుంటావో సహోదరి సహోదరుడా. తరలు వంచుకున్నట్లయితే కళ్ళు మూసుకొని ప్రే చేసుకుందాం. గ్లోరీ గ్లోరీ జీసస్. పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు. నువ్వు మాట్లాడే దేవుడు, మాట్లాడని రాయివో రప్పవో చెట్టువో శిల్పాని కాదయా. మాట్లాడే దేవుడు పేతురు జీవితంలో చేసిన కార్యమును మా జీవితంలో
చేయగల శక్తిమంతుడ వేసయా. పేతురు నిరాశ పడ్డాడు, సంఖ్యల మధ్యలో బంధించబడ్డాడు, చాలా సీక్రెట్లుగా సరసరలు బంధించిన తండ్రి సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తే పేతురు విడిపించిన దేవా నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు ప్రభా. ఇదిగో నీ బిడ్డలందరినీ దర్శించండి, వర్తమానం వింటున్న ప్రతి కుటుంబాలను దర్శించండి, ప్రతి సేవకును సంఘాలను దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి. ఏ సమస్యలతో ఉన్నారో, ఏ కట్లతో ఉన్నారో, ఏ బంధకాలు మాకైతే తెలియదు, నీకు మాత్రమే తెలుసు ప్రభా. విడిపించండి, కాపాడండి ప్రభా, రక్షించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవాని కొందనాలు. నీ వాక్యము హృదయములకు వెళ్ళును గాక, ఫలించును గాక, విస్తరించును గాక, వర్ధిల్లుదురు గాక, ఫలాలిద్దురు గాక, పరభరతమైన జీవితాలు జీవిద్దురు గాక. బండ మీద పడిన విత్తనము వలె కాకుండా మంచి నిలబడిన విత్తనం వలె ఫలించును గాక. పరిశుద్ధాత్ముడాని కొందనాలు. ఈ కరోనా వైరస్ నుంచి విడిపించండి, లాక్డౌన్ నుంచి విడిపించండి, మన దూత సంబరం దాటించండి. మా దేశవ్యాప్తంగా నైనా ఇదిగో తండ్రి, నైనా ఏ బంధకాలు కట్టడం ఉన్నారో విడిపించండి ప్రభా. నైనా బాధలో సమస్యలతో ఉన్నవారు విడిపించండి ప్రభా. ఎంతమంది నేను తన కుటుంబాలలో నేను ఎంతోమంది వైరస్ ద్వారా చనిపోయినారు, కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి, కాపాడండి ప్రభా. దేశ నాయకులు న్యాయమైన పరిపాలన చేసే కృపను దయచండి, దైవిక జ్ఞానముతో నింపండి ప్రభా. మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా పట్టణాన్ని కాపాడండి, ఇతర కంట్రీస్ను కూడా కాపాడండి. దేశవ్యాప్తంగా వాడబడుతున్న సేవకులు సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. ఏకమన ఏకాత్మేక ప్రేమ దయచండి, ఉద్యోగం దయచండి తండ్రి. నైనా ఇదిగో ప్రార్థన ద్వారా, నైనా సేవకులు సంఘ ప్రార్థన ద్వారా నైనా ఈ యొక్క నైనా సమస్య నుంచి, వైరస్ ప్రాబ్లం నుంచి విడిపించండి ప్రభా. నైనా ఎంతమంది ఆహారం లేక, నైనా ఎంతమంది తండ్రి వారి యొక్క హస్తాలు ఖాళీగా ఉండి బాధపడుతున్నారు, హస్తాలను బలపరచండి. నైనా ఆహారం లేక, వస్త్రాలు లేక తండ్రి, చేతిలో చిల్లిగవ్వలేక ఎంతమంది బాధపడుతున్నారు, హస్తాలను బలపరచండి, ఆహారం దయచండి ప్రభు. వాళ్ళకి కావాల్సిన సమృద్ధిని దయచండి ప్రభా. నైనా ఇదిగో ప్రతి ఒక్కరిని తాకండి, దర్శించండి, బిజినెస్ను దీవించండి, వ్యాపారాలు దీవించండి, ఉద్యోగాలు దీవించండి, గర్భఫలం దయచండి, వివాహం దయచండి ప్రభా. ఇదిగో ప్రభు గర్భిణీ స్త్రీ సుఖమైన కాన్పుడు దయచండి, హాస్పిటల్లో చికిత్స స్వస్థత విడుదల దయచేయండి, డాక్టర్ హస్తం ఉంచండి ప్రభా. నైనా ప్రతి ఒక్కరిని తాకండి, దర్శించండి ప్రభా. ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి ఎంతమంది అయితే బాధపడి విడిపించండి ప్రభా. అనారోగ్యం నుంచి విడిపించండి, నీ స్వస్థత దయచండి. నేను అద్భుతంగా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కోట్ల కేసు నుంచి విడిపించండి ప్రభా. ఎంతమంది అయితే ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారు విడిపించండి యేసయ్యా. నేను ప్రతి ఒక్క బిడ్డ తాకండి, చదువులలో బిడ్డను హెచ్చించండి ప్రభా. ఎటు ఇష్టం కాకుండా సాయం దయచండి, సంఘాల సేవకుడు దీవించండి, మందిరం దయచే, గృహాలను దయచే, వాళ్ళని వారం దయచండి ప్రభా. ఇంతమంది అనారోగ్యం తాజపడ చికిత్స స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. మనశ్శాంతి దయచేయండి, నెమ్మది దయచేయండి, బిజినెస్లు, వ్యాపారాలు, ఉద్యోగం దీవించండి ప్రభా. అనాథలు ఆదరించండి, విధరాల పట్ల వేద్యమైన దేవుడు నీవే ప్రభా. విడిపోయిన ఒకటి వాళ్ళు కట్టండి, ఏకాకులు సంసారంగా చేయండి, సంతులేని దాని ఇల్లాలుగా చేయండి ప్రభా. నైనా ఉద్యోగాలు లేని బిడ్డలు ఎంతోమంది బాధపడే ఉద్యోగాలు దయచండి. నైనా పరిస్థితులను అనుకూలపరచండి. విన్న వాక్యము మీ బిడ్డ హృదయములో ప్రభా నైనా ముద్రించబడును గాక, నెమరు వేయబడును గాక ప్రభా. వాక్యము ద్వారా బలపరచబడును గాక, ఆత్మీయంగా నైనా బలపరచబడును గాక. విశ్వాసంలో, ప్రార్థన, భక్తిలో నైనా ఇదిగో పెంచండి ప్రభా. ప్రతి ఒక్కరిని తాకండి అయా. అగ్నిస్వరూపి జ్యోతి ప్రార్థన మందిర పరిచర్యను సంఘ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నైనా ఇటు వర్తమానం విన్న ప్రతి కుటుంబాలను పేరు చెప్పడం, పెద్దవారి నుంచి చిన్న బిడ్డల వరకు దీవించి ఆశీర్వదించి నైనా ఆశీర్వదించబడే కుటుంబంగా చేసి అబ్రహాం, ఇస్సాకు, యాకోబును దీవించినట్టు మీ బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని దీనదాసురాలి ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యమైన సావాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ ప్రాంతం వరకు సదా తోడుని నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.